వరకు నా జీవితాన్ని కళ్ళారా చూశారు. నా ప్రారంభ దశ ఏమిటో, మధ్యలో నా స్థితి ఎలా మారిందో, ప్రభు నాకు ఎలా దర్శనం ఇచ్చాడో, ఆ దర్శనం ద్వారా నాలో కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏమిటో మీరు గమనించారు. తరతరాల నుంచి వచ్చినటువంటి శాపం తొలగింది. మానవత్వాన్ని ప్రభు నాకు కలుగు చేశాడు. మరి చదువు లేని నా బ్రతుకులో ఇంతటి ఘనకార్యం ప్రభు చేసినట్లయితే మరి మీ విషయం ఏమిటంటారు? నన్ను వెతికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఈ రోజున వెతికి వచ్చి రక్షించాలని కోరుకుంటున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ జీవిత చరిత్రని చూసిన మీరు ధన్యులని నేను భావిస్తున్నాను. మీ జీవితంలో కూడా గొప్ప పరివర్తన కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. మీ జీవితాలు ఆశ్చర్యమైన వెలుగులోకి నడిపించబడతాయని నేను నమ్ముతున్నాను. ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమించుటకు సమర్థుడు, శక్తి గలవాడని ఈ చిత్రం ద్వారా మీరు తెలుసుకున్నారు. కనుక నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నిన్ను స్తుతించినట్లు, స్తోత్రించినట్లు నా జీవిత గమ్యం ఎలా మార్చబడిందో కన్నులారా ప్రజలు చూసేటట్లు ఈ అవకాశాన్ని మీరు కలుగు చేసినందుకై స్తోత్రములు. ఇది నీ సంకల్ప సిద్ధి ప్రకారం జరిగిందని, ఈ ప్రజలలో గొప్ప మార్పు మీరు తీసుకొని రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నీ బిడ్డలకు చూపించారని నేను విశ్వసిస్తున్నాను. ఒకప్పుడు నీ వెలుగు చేత నన్ను మార్చినావు గనుక ఈ ప్రజలను కూడా అంధకారం నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి మీ దివ్యనామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.